హాయ్ అండి అందరికీ సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. ప్రాసెస్ చూసేయండి. ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని టమాటా ముక్కల్ని బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. మూత పెట్టి చికెన్ 50% ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం డ్రై మెంతి పౌడర్ కూడా వేసాను. అదేనండి కసూరి మేతి అంటాం కదా. ఫైనల్గా పచ్చి కొబ్బరి అయితే మిక్సీ పట్టి వేసేసానండి. ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే రెడీ. చూడండి ఎంత టేస్టీగా ఉందో చికెన్ కర్రీ, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇక చికెన్ కర్రీలోకి కాంబినేషన్గా అయితే నేనైతే చపాతీ ప్రిపేర్ చేశానండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.